ఎవడన్నా ట్రంప్ బాగా చేస్తలేడు, మీరు ఇక్కడికి రండి, మీకు ఇక్కడ అవకాశాలు ఇస్తా అని మాట్లాడినంత మూర్ఖ ముఖ్యమంత్రిని మనం చూసినా మీరు ప్రపంచంలో, ఈ దేశంలో? ట్రంప్ మీద మోడీనే ఒక్క మాట మాట్లాడలేదు ఇప్పటివరకు. ఊళ్ళో బజార్లో కూర్చున్నాడు ఎవరైనా తిట్టుకోవచ్చు, ట్రంప్ని తిట్టవచ్చు, మోడీని తిట్టవచ్చు, జెలెన్స్కీని తిట్టవచ్చు, పుతిన్ తిట్టవచ్చు, జిన్పింగ్ని తిట్టవచ్చు. ఊళ్ళో ఓడ బజార్లో పడి కూర్చున్నాడు, అడబడ కట్టుకో తిరిగేటోడు. కానీ ముఖ్యమంత్రి గుండి సోయిండాలి కదా, నా పరిధి ఏంది, నేనేంది, నేను మాట్లాడితే ఏమనుకుంటారు ప్రజలు? నీ నాయకుడు రాహుల్ గాంధీ ఏం మాట్లాడతలేడు, ఇప్పటికి 10 సార్లు అమెరికాకు పోయి వచ్చిండు, మళ్ళీ ఇవాళ రేపు కూడా పోతున్నట్టున్నాడు. ఒక మాట ఇంతవరకు ఎక్కడ మాట్లాడలేదు. ఇంకా పిచ్చి మాటలను పట్టుకొని నేను ఏం చెప్పాలి? ఇక వాళ్ళు దేశాన్ని నడిపేటోళ్ళే మాట్లాడే స్థితిలో లేని విషయాలను పట్టుకొని మీకు ట్రంప్ ఇబ్బందులు పెడుతున్నాడు కాబట్టి మీరు అందరికి రండి మా కాడికి. ఉన్నోడే పిక్కపోతున్నాడు. ఈయన చెల్లి ఈడికి వచ్చిన సంస్థలే పిక్కొని పోయినాయి. ఒక్క రియల్ ఎస్టేట్ కంపెనీ కొత్తగా వచ్చుడు కాదు, పాతదే ఒక్క పని మొదలు పెడతలే. ఈడ హైదరాబాద్లో ఒక్కటి ఏదైనా హైరైజ్ బిల్డింగ్ ప్రారంభంగా చూసినా మీరు మధ్యకాలంలో ఎక్కడన్నా? అది అయితే తప్పకుండా ఈయన పోయి శంకుస్థాపన చేస్తాడు. దాన్ని కూడా కట్టుకుంటే కూడా, ప్రైవేట్ వాడు కట్టుకుంటే కూడా పోయి ఈయన పోయి శంకుస్థాపన చేస్తుండే పాపం. ఈయన చక్కదనానికి ఈయన ముఖానికి నమ్మి వీడొచ్చి వాడొచ్చి కడతాడు. అదే గురువు ముచ్చట ఆయన కూడా మళ్ళీ ఇవాళ కూడా మాట్లాడేట్టుంది. గురువు నేను శంకుస్థాపన చేసిన హైదరాబాద్కు. అది ఏమనాలి వీళ్ళని అందరినీ? మన దేశాలనే ఇట్లా మాట్లాడిన వాళ్ళకి చట్టాలు లేవు తీసుకుపోయి లోపడెట్టడానికి. వేరే వేరే దేశాలను అయితే వీళ్ళని తీసుకుపోయి ఆడ పెడుతురు. మన కాడ మహా అయితే పెడితే ఎర్రగడ్డలు పెట్టాలి. తప్పకుండా మన ప్రభుత్వం రాగానే ఆ పని చేద్దాం.